మిత్రులారా నమస్తే, వెల్కమ్ back to Chituluri Talk. In fact, in the course of Chituluri Talk, I would like to convey a few things with you all. విషయం ఏంటంటే, ఈ టాపిక్ మనం ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ కంపారిజన్ విత్ ఎనీ అదర్ స్కూల్స్ అంటే జనరల్గా యాజ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ ఐఎమ్ నాట్ సేయింగ్ దీస్ వర్డ్స్. సో మనం టు బీ ఫ్రాంక్, క్యాండిడ్లీ ఇఫ్ యూ వుడ్ లైక్ టు సే సంథింగ్, గవర్నమెంట్ స్కూల్లో అద్భుతమైనటువంటి టీచింగ్ ఫ్యాకల్టీ ఉందండి. ఎందుకంటే హైలీ టాలెంటెడ్ పీపుల్, హైలీ స్కిల్డ్ పీపుల్ ఆర్ దేర్. అయినప్పుడు కూడా వై దే ఆర్ నాట్ అట్రాక్టింగ్ ద స్టూడెంట్స్ ఇన్ సమ్ వేస్. బట్ ఇన్ దీస్ డేస్ ఇప్పుడు ఈ కొద్ది రోజులుగా మనకి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చాలా రకాలుగా మనం న్యూస్ ఆన్లైన్ అక్కడెక్కడ చూస్తూ ఉన్నాం మనం. ఎందుకంటే చాలామంది ఎన్రోల్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది అనేటువంటిది ఒకటి. ఇది మంచి శుభపరిణామం, దాన్ని ఎవరు కాదనరు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న లోపాలు ఏ వ్యవస్థలోనైనా ఉంటాయి. ఆ లోపాలని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం కూడా ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాన్ని సవరించుకుంటే మన వ్యవస్థ ఇంకా ముందుకు వెళ్తుంది కదా అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ స్మాల్ పిట్ఫాల్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ హ్యాస్ టు బి రెక్టిఫైడ్ ఇమ్మీడియట్లీ. ఎందుకంటే ఇంత మంచి మేధావులు, బుద్ధిజీవులు, ఇంటలెక్చువల్స్, అపారమైనటువంటి అనుభవం కలిగిన వాళ్ళు ఇక్కడ అపాయింట్ అయిన టీచర్స్ అందరూ కూడా పాపం బాగా కష్టపడి చదువుకుని లక్షల మంది రాసినటువంటి పరీక్షలో కొద్దిమంది సెలెక్ట్ అవుతూ ఉంటారు. నిజానికి అట్లా సెలెక్ట్ అయ్యారంటే వీళ్ళకి చాలా నాలెడ్జ్ ఉన్నట్టే కదా. మరి అంత మంచి నాలెడ్జ్, స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు మరి వాళ్ళ నాలెడ్జ్ని సరైన పద్ధతిలో పెట్టగలిగినప్పుడు ఆటోమేటిక్గా ఎన్రోల్మెంట్ పెరుగుతుంది. అఫ్కోర్స్ విద్య వ్యాపారం అయిపోయిన తర్వాత మరి విద్య వ్యాపారంగా ఎప్పుడైతే మారిపోయిందో మరి కన్జ్యూమర్ని ఆకట్టుకోవడానికి రకరకాల పబ్లిసిటీ స్టంట్స్ ఉపయోగిస్తుంటారు. ఎవరికైనా ఫ్రీడమ్ ఆఫ్ అది ఉందనుకోండి బిజినెస్ చేసుకోవాలనుకున్నప్పుడు. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ స్కూల్స్లో జరుగుతున్నటువంటి అద్భుతాలను కూడా మనం ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉందేమో అనిపించింది. అందుకని ఇటీవల మేము మా యూనియన్ తరఫున కొంతవరకు యూటీఎఫ్ యూనియన్ తరఫున మేము కొంత వెళ్ళాము. అంటే విలేజ్ టు విలేజ్ వెళ్ళాను. దాంట్లో భాగంగా మా మిత్రులందరితో కలిసి నేను కూడా వెళ్ళడం జరిగింది. సో ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అంశాలను కనుక మన పరిగణలోకి తీసుకున్నప్పుడు నా అనుభవం ద్వారా నాకు ఏమనిపించిందంటే, సో డెఫినెట్గా మనము అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఇంత అత్యద్భుతమైనటువంటి నైపుణ్యాలు, టీచింగ్ స్కిల్స్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు అనేటువంటి అంశము వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు. అదొక పాయింట్ అండి. తర్వాత మా అనుభవాల్లో ఎక్కువగా అర్థమైంది ఏమిటంటే, టీచర్ల పిల్లలు కూడా అక్కడ జాయిన్ చేయొచ్చు కదా, చేస్తే అప్పుడు మాకు కూడా నమ్మకం కలుగుతుందనిగా కొంతమంది తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది. అఫ్కోర్స్ దాన్ని మెయిన్ ఎజెండాగా మనం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదేమో అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఇక టీచర్లు అన్నప్పుడు రాజకీయ నాయకులు వస్తారు. మరి రాజకీయ నాయకుల యొక్క పిల్లలు ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వంతో రూలింగ్ చేస్తున్నట్టు మరి రాజకీయ నాయకుల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అనేది కూడా ఒక పాయింట్ ఫోకస్ అయింది బయటికి. అంటే ఇవన్నీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి వ్యవస్థలో. అఫ్కోర్స్ అది మెయిన్ కాదు, కానీ ముఖ్యంగా ఏంటంటే మనకు గవర్నమెంట్ స్కూల్స్లో మా పిల్లలు చదివితే అద్భుతంగా రాణిస్తారనేటువంటి కాన్ఫిడెన్స్ను, ఆత్మవిశ్వాసాన్ని మనం పేరెంట్స్లో కలగజేయాలి. ఎందుకంటే దట్ ఈస్ బీయింగ్ ప్రూవ్డ్ బై సర్టన్ స్కూల్స్. ఇప్పుడు కొన్ని స్కూల్స్ చూసుకున్నప్పుడు మనం అట్లా చేస్తున్నారు. వాళ్ళు ఆ నమ్మకం కుదిరినప్పుడు ఆటోమేటిక్గా మరి పిల్లలు అక్కడ జాయిన్ అవుతున్నారు. అట్లాగే కొంతమంది టీచర్లు కూడా ఉన్నారు, అట్లా ఆదర్శంగా ఉన్నటువంటి టీచర్లు కూడా ఉన్నారు కదా, వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్కే పంపిస్తున్న టీచర్లు కూడా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో మోర్ దాన్ ఆల్ దిస్ ఇక్కడ అద్భుతమైన టీచింగ్ ఉంది, నైపుణ్యాలు పెంచుతున్నారు, పిల్లలు మంచిగా వృద్ధిలోకి వస్తున్నారు, అన్ని రకాలుగా అనేటువంటిది బయటికి వెళ్ళగలిగితే. కాబట్టి మనం కూడా ఏంటంటే యాజ్ అ టీచర్స్ మనం కూడా వీ షుడ్ థింక్ దట్ ఎస్ హౌ మచ్ వీఆర్ గివింగ్, హౌ మచ్ ఇన్పుట్ వీఆర్ ప్రొవైడింగ్ టు ది స్టూడెంట్స్ అని కూడా మనం క్వశ్చన్ చేసుకుందాం. మనకున్న నైపుణ్యాలని 100కి 200% మనం పెట్టేసి ఆ రకంగా మనం ప్రభుత్వ బడుల వృద్ధికి మనం కృషి చేద్దాం. ఎందుకంటే ఇన్ని పుస్తకాలు చదివి ఇంత జ్ఞానాన్ని పెంచుకొని ఇంత కాంపిటీషన్ తట్టుకొని మన గవర్నమెంట్ ఉద్యోగంలోకి వచ్చామండి. అది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మ్యాక్సిమం మన యొక్క ఇన్పుట్ను మనం ప్రొవైడ్ చేయగలిగితే పిల్లలకి అది బ్రహ్మాండమైనటువంటి పబ్లిసిటీకి దారితీస్తుంది. తర్వాత పిల్లల్లో అంటే పేరెంట్స్లో కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, పిల్లల్లో కూడా నమ్మకం పెరుగుతుంది. ఇక్కడ చదువుకుంటే మాకు అద్భుతమైన నైపుణ్యాలు వస్తాయి, మేము బాగా రాణిస్తాము, భవిష్యత్తులో పైకి వస్తాం అనేటువంటిది మనం క్రియేట్ చేయగలిగితే ఆటోమేటిక్ ఇప్పుడు అలా చేస్తున్నారు కొంతమంది ఉపాధ్యాయులు కొన్ని చోట్ల. ఇప్పుడు అందుకనే మా స్కూల్స్లో కూడా మేము కూడా ఏంటంటే మనం 100% మనం ఇవ్వాలి. ఇప్పుడు మన పిల్లలండి, వాళ్ళు మనం తీసుకునే ప్రతి రూపాయి కూడా మనం పనిచేయాలి. ఎందుకంటే ఒకప్పుడు ప్రైవేట్ సెక్టర్లో మనం పనిచేసినప్పుడు 10 రూపాయలకు 100 రూపాయలు పని చేసుకోలే వాళ్ళు మనతో. 10 రూపాయలు 100 రూపాయలు పని చేస్తాం. మనం అందరం చేసిన వాళ్ళమే. గవర్నమెంట్ సర్వీస్లోకి రావడానికి ముందు ప్రైవేట్లో చేసిన వాళ్ళమే కదా.
ప్రైవేట్లో మేనేజ్మెంట్ కానీ వ్యవస్థ కానీ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కాదు. మరి వారి గవర్నమెంట్ జాబ్లోకి వచ్చినప్పుడు కొంత సెక్యూరిటీ ఉంది అనుకున్న పరిస్థితుల్లో ఇంకా అద్భుతంగా మనం పనిచేసే అవకాశం ఉంటుంది. పాపం ఈ గవర్నమెంట్ స్కూల్స్లోకి వచ్చే పిల్లలందరూ కూడా చాలా పేదవాళ్ళు. నిజానికి ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఈ ఏజ్ ఇది గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి 30 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇక్కడ దాకా ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళం కదా. కాబట్టి అది మనం ఇవన్నీ గమనంలో పెట్టుకొని సరే ఏది ఎట్లా పోయినా ఇప్పుడు అవతల వాళ్ళనే ఇట్ ఈస్ ఈజీ టు పాయింట్ అవుట్ అదర్స్ అంటే ఇట్ ఈస్ ఈజీ టు ఫైండింగ్ ఫాల్ట్ విత్ అదర్స్. దట్స్ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్ దాట్. సో ఫైండింగ్ ఫాల్ట్ విత్ అదర్స్ అండ్ పాయింటింగ్ టువర్డ్స్ అదర్స్ ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్స్ నాట్ అట్ ఆల్ ద థింగ్. బట్ వేర్ we are and what we are, how we are doing, what we are providing, what are the inputs that we are providing to the children, this matters a lot అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మిత్రులారా, మనందరం కూడా గవర్నమెంట్ సెక్టర్లో ప్రభుత్వ బడుల్లో పనిచేస్తున్నటువంటి ఇప్పటికీ మనం 100% ఇవ్వట్లేదా, ఎందుకు ఇవ్వట్లేదు అనేటు ఉంది, ఇస్తున్నాం. బట్ ఇంకా చిన్న చిన్న పిట్ఫాల్స్ ఏమైనా ఉండొచ్చు. అంటే మన పైన సమాజంలో వస్తున్నటువంటి విమర్శలకు సమాధానం చెప్పే రీతిలో మనందరం పనిచేయగలగాలి. ఇది మన వ్యవస్థ, మనం ప్రభుత్వ బడి మనది అనుకొని మనం కొంతమంది అద్భుతమైనటువంటి సర్వీస్ చేస్తున్నారు ఉపాధ్యాయులు పాపం. మనం కాదనట్లా, కానీ మరి కొంతమంది మరి అయినప్పుడు కూడా ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఎందుకు ఇంత క్రిటిసిజం వస్తుంది అనుకున్నప్పుడు కూడా మనం ఆలోచించాలి. ప్రతి ఒకరు కాదు. ఒక వ్యవస్థలో 10 మంది ఉంటే ఆ 10 మందిలో 2 బాగా పనిచేసి 8 మంది బాగా పనిచేయకపోయినా ఆ 2 బాగా పనిచేసేది బయటకు రాదండి. 8 మంది పనిచేయని వాళ్ళు ఉంటే ఆ 8 మంది పనిచేయనిదనమే బయటకు వచ్చేస్తుంది. దట్ బికమ్స్ ఏ టాక్ ఆఫ్ ది టౌన్ అనమాట. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. కాబట్టి మిగతా 2 చూసి మిగతా 8 మంది కూడా కాస్త మోటివేట్ అయితే వీళ్ళందరూ మన పిల్లలు, మన బడి, మనం చదువు చెప్పాలి, మన భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు మన చేతుల్లో ఉంది, మనమే భవిష్యత్తు అందజేయాల్సిన వాళ్ళం, మనమే రేపటి నిర్మాతలం, రేపటి సమాజ నిర్మాతలం మనమే అనేటువంటి కాన్షియస్నెస్తో కనుక టీచర్లను మనం పనిచేయగలిగితే డెఫినెట్గా అద్భుతమైనటువంటి ఫలితాలు మనం సాధించవచ్చండి. ఎందుకంటే మనం మేధావులం, బుద్ధిజీవులం, సమాజం పట్ల ఎంతో అంత అవగాహన కలిగిన ఉన్నవాళ్ళం, ఈ సమాజానికి నిర్దేశకులుగా ఉన్నవాళ్ళం. సరే మనలో ఉన్న చిన్న చిన్న ఫిట్ఫాల్స్ ఏమైనా ఉంటే వాటిని రెక్టిఫై చేసుకొని ముందు వెళ్దాం. ప్రభుత్వ బడుల యొక్క అభివృద్ధి కోసం, వాటిని పటిష్టపరచడం కోసం ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి దట్స్ వాట్ ఐ ఫీల్ అండి. ఇప్పుడు లేదని కాదు, ఇంకా బాగా ఉంది. చెప్పడానికి అందరూ నీచులు చెప్తారండి, ఇప్పుడు ఎక్కడ లేదండి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అఫ్కోర్స్. బట్ ఎట్ ది సేమ్ టైం ఎవరికి వాడు ఇది నా బడి, నా స్కూలు, నా పిల్లలు అనేటువంటి తలంపుతో కనుక పనిచేస్తే ఇంకా చాలా అభివృద్ధి దిశగా ప్రభుత్వ బడులు నడుస్తాయండి. కాబట్టి మనం సైంటిఫిక్ మెథడ్స్ ఇవ్వాలి మనకు. ఎందుకంటే ఇన్ మై ట్రైనింగ్ క్లాసెస్ ఐ అబ్జర్వ్డ్ దట్ యాక్చువల్గా వాట్ ఈస్ దేర్ టు ఫాలో అండ్ వాట్ ఈస్ దేర్ టు ఎగ్జిక్యూట్ ఇన్ ద క్లాస్ రూమ్ అనేది కూడా ఇంకా మనం ట్రైనప్ అవ్వాలి. దాన్ని మనం ఈ ట్రైనింగ్ క్లాసెస్లో మనం ఏవైతే నేర్చుకున్నామో దాన్ని ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. డెఫినెట్గా రిజల్ట్ వస్తుందండి. ఎందుకంటే యాజ్ అ డిఆర్పి, అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ వాట్ ఐ గాట్ అండ్ వాట్ ఐ రిసీవ్డ్ వైల్ ఐ వాజ్ టీచింగ్ టు టీచర్స్ ఇన్ ట్రైనింగ్ క్లాసెస్, దట్స్ వాట్ ఐ గాట్ ఇట్. సో కాబట్టి మనం ఆ సైంటిఫిక్ మెథడ్స్ ఏవైతున్నాయో, హైలీ డెవలప్డ్ మెథడ్స్ ఏవైతున్నాయో, వాటిని సొఫిస్టికేటెడ్ మెథడ్స్ ఏవైతున్నాయో, టెక్నిక్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా మన క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఉందా అది లేదు కాదండి. ప్రొవైడ్ చేయమని అందరూ అడుగుతారు, కానీ ఉన్న వాతావరణంలో ఉన్న ప్రొవిజన్లో మనం ఏం చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దేర్ ద సక్సెస్ లైస్ డెఫినెట్లీ. సో కాబట్టి డెఫినెట్లీ అవర్ స్మార్ట్ వర్క్ విల్ లీడ్ టు సక్సెస్. కాబట్టి ఇంకోసారి మనం ప్రభుత్వ బడుల యొక్క అభివృద్ధి కోసం, వాటిని పటిష్టపరచడం కోసం ఉపాధ్యాయులుగా మనం అందరం ఈ విషయం గురించి ఆలోచిద్దాం. 100% ఇద్దాం, 100%, 200% మనం ఇద్దాం. ఆ దిశగా మనం ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఇది నా అభిప్రాయం మాత్రం. ఇవన్నీ మీకు తెలియని విషయాలు కాదు కానీ, బట్ ఇన్ ది కోర్స్ ఆఫ్ చిత్తలూరి టాక్ ఐ వుడ్ లైక్ టు షేర్ ఆల్ దీస్ my ideas with you. You also please come up with the new ideas. Please drop in the comment box and also please support me. I want your support. So please don't forget to support me, because this is the platform where I can share my views on it. Of course, if anything goes wrong, please pardon me, because it's a open dialogue where I would like to share my opinions. That's all. Of course, I hope that you all like it very much. So the people who like it, so my talks, please like my channel and share and subscribe my channel also. This is your Chittaluri. It is the open dialogue, and this is all my opinion. Definitely, I hope that government schools will come up like anything, and such a wonderful faculty is there in government schools. And ఆ ప్రొవిజన్ మనకు ఉంది. అద్భుతమైనటువంటి మేధా సంపత్తి కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా మరి ప్రభుత్వ బడుల అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం మనం అందరం పాటుపడాలి. Salute you all. Your Chittaluri. Have a nice day. Love you all once again.